ఎప్పుడూ ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం కోసం కాకుండా మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ లైఫ్పై ఫోకస్ చేయండి. మీరు భవిష్యత్తులో ఏం సాధించాలి అనుకుంటున్నారు అనేదే మీకు ముఖ్యమై ఉండాలి. మీరు ప్రేమించే వాళ్ళు మీ ముందున్న మీ మొదటి ప్రాధాన్యత ఖచ్చితంగా మీరై ఉండాలి. ఈరోజు త్యాగాలనేవి కేవలం మాటల వరకే పరిమితం అయిపోయాయి. నీకోసం అది చేస్తాం, నీకోసం ఇది చేస్తాం అనేవారే కానీ నిజంగా అవసరమైనప్పుడు ఎవ్వరూ మీకు దగ్గరగా ఉండరు. మీ కష్టాలను మీ కన్నీళ్లను మీరే దాటాల్సింది. ఎవరూ తోడుగా రారు. కాబట్టి ఎవరి గురించో ఆలోచిస్తూ మీ లైఫ్ ఖరాబ్ చేసుకోకండి. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగానే ఉంటారు. కలిసినప్పుడు 4 కబుర్లు చెప్తారు, కుదిరినప్పుడు ఓ ఫోన్ చేస్తారు. మీరు కాకుండా వాళ్ళకి మరో లైఫ్ ఉంటుంది. ఆలోచిస్తున్నారేమో అని మీరు పొరబడకండి. ఈ రోజుల్లో త్యాగాలు అనేవి కేవలం మాటల వరకే పరిమితం అయిపోయాయి. ఎవరో ఏదో చేస్తున్నారు, మనం వారికి ఇంకేదో చేయాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ముందు మీ సంతోషం మీద ఫోకస్ చేయండి. మీరు హ్యాపీగా ఉంటేనే ఎదుటి వారిని హ్యాపీగా ఉంచవచ్చు. మన చుట్టూ ఉన్న వారిని హ్యాపీగా చూసుకోవాలి అనుకోవడం మంచిదే. వారికన్నా మనం హ్యాపీగా ఉన్నామో లేదో చూసుకోవాలి. సాయం చేయడం తప్పు కాదు, కానీ అప్పు తీసుకొని మరీ సాయం చేయడం మూర్ఖత్వం. మన దగ్గర ఉంటే పక్కన వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ మనమే నానా కష్టాలు పడుతుంటే ఎదుటివారి కోసం భారం తలపై వేసుకోవడం మరింత మూర్ఖత్వం. ఇక నుంచి మీ సంతోషం పైన ఫోకస్ చేయండి. ఎదుటివారికి నిజంగా మీ సాయం అవసరం అనుకుంటే పక్కనే ఉండండి. మీరున్నారనే ధైర్యం ఇవ్వండి, అంతేకాని అడగకుండా సాయం చేయకండి. మీరు హెల్ప్ చేస్తున్నారు కదా అని క్రెడిట్ కార్డులా వాడేసేవారు చాలామందే ఉన్నారు. స్వార్థంలో నిండిన ఈ లోకంలో మన పట్ల మనం కాస్త స్వార్థం కలిగి ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. నీ భవిష్యత్ ఏంటి అనేది ఎవరూ నిర్ణయించరు. నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది జరగట్లేదా, నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నట్లే. అలా ఉన్నప్పుడే మీ తప్పులను గుర్తించి మళ్ళీ ప్రయత్నించండి. మళ్ళీ ప్రయత్నించండి. ఏదో ఒక టైంలో సక్సెస్ అవుతారు, లేదా ప్రయత్నిస్తూ మీరు గమ్యాన్ని చేరుకుంటారు. పక్కనోడి లైఫ్పై పెట్టే శ్రద్ధ ఏదో మీ జీవితంపై పెడితే బాగుపడతారు. జీవితంలో ఒక్కోసారి ఇష్టం లేకుండా ఎవరితోనో గొడవలు పడుతూ ఉంటారు. కొన్ని వివాదాలు, గొడవలు మాటల యుద్ధంతో కాలక్రమేణా ముగుస్తాయి. అయితే కొన్ని వివాదాలు మాత్రం వ్యక్తులను శత్రువులుగా మారుస్తాయి. విజయవంతమైన వ్యక్తులకు 1000 మంది శత్రువులుంటారని అంటారు. అజ్ఞానమే మనిషికి అతిపెద్ద శత్రువు అని అనేక గ్రంథాల్లో చెప్పారు. కనుక ముందు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. జీవితంలో ఉత్సాహం లేని వారికి స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. ఉత్సాహం ఉన్నవారికి శత్రువులు కూడా మిత్రులవుతారు. పాజిటివ్ నేచర్ ఉండి తాను చేసిన తప్పులను తెలుసుకునే వ్యక్తిని ఎప్పుడూ శత్రువు ఓడించలేడు. జీవితంలో శత్రుత్వం ఉన్నప్పటికీ మీతో వారి సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా సరే శత్రువుల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలి. స్నేహితుడికి శత్రువుకు ఎప్పుడూ విశ్వాసం కలిగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ శత్రువు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మడు. మీ స్నేహితుడు మిమ్మల్ని ఎప్పటికీ అనుమానించడు. అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉండటం. కష్టసుఖాలను పంచుకునే స్నేహితులు ఉండటమే. ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే 100 ఏళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? బ్రతికేద్దాం నేస్తమా? ఉన్నది ఒక్కటే జీవితం. నీ జీవితమే నీకు టీచర్. నీ జీవన గమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చేస్తుంటే నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. ఓటమి అనేది ఒక ఆలోచన. వాస్తవంగా అంగీకరించినంత వరకు
ఓటమి ఎవరిని ఓడించలేదు. మనసు ఎంత నిర్మలంగా ఉంటే దానిని నియంత్రించడం అంత సులభం. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు, రెండోసారి మోసపోతే అది మన తప్పు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, ముఖ్యంగా సొంత వారిని. మనవాడు, మన ఊరివాడు, మన కులం అని నమ్మితే మోసపోక తప్పదు. పనితనం, సామర్థ్యం కలవారికి బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది. నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు, నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. కష్టాలను తొలగించమని ప్రార్థించటం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తినివ్వమని ప్రార్థించటం మిన్న. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీలో తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం. భరించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బతుకు. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటినే తలిచి శ్రమించు, నీ ఆశయంను సాధించు.